హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ వరకు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే, ప్రతి ఇంట పండుగ. జిఎస్టీ ఐటీ తగ్గింపులతో రూ 2.5 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్ల ఆదాయం పేద మధ్య తరగతికి డబుల్ బొనాంజా. అంటే దాదాపు ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. అంటే ఇది ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్గా ఎట్లా యూజ్ అవుతుందంటే, జిఎస్టీ అనేది ఇదివరకు 5 స్లాబ్స్ ఉండేది. ఇప్పుడు ఆ 5 స్లాబ్స్ని కాస్త ఏం చేశారంటే 2 స్లాబ్స్ కిందకి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచి అనే డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెప్టెంబర్ 22 అంటే ఇవాళ. ఈ సెప్టెంబర్ 22 నుంచి 2 స్లాబ్స్. అవేమేంటి అంటే 5% అండ్ 18%. ఈ 2 స్లాబులు మాత్రానికి ఈ సెప్టెంబర్ 22 నుంచి అమలు కానున్నాయని చెప్పేసి ప్రధాని మోడీ గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేటి నుంచి జిఎస్టీ తగ్గింపు ఉత్సవం. ఏమేమి తగ్గుతున్న ఔషధాలు, వాహనాలు, టీవీల ధరలు, హోటల్ గదుల అద్దెపైన ఆదా అన్నమాట. జాతిని ఉద్దేశించి ప్రసంగం చేసిన ప్రధాని మోదీ. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే ఏం లేదు, ఏంటి అంటే జిఎస్టీ స్లాబ్స్ అనేవి ఎన్ని రకాలు ఉంది. ఇప్పుడు జస్ట్ 2 టైప్స్. ఏంటి అంటే 5%, 18% స్లాబ్స్ అనేవి అమలు అవుతున్నాయి. ఎప్పటి నుంచి ఈ అమలు అనేది అమల్లోకి రానుంది అంటే సెప్టెంబర్ 22 అంటే నేటి నుంచి అనమాట. నెక్స్ట్ మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి H1B వీసాపై $1,00,000 ఏటా చెల్లించనక్కర్లేదు. నిన్న ఇదే స్టేట్మెంట్ ఎట్లుందంటే, H1B వీసాపై 1,00,000 చెల్లించాలని ఉంది. ఇవాళ 1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు, ప్రతి ఏటా చెల్లించాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త HB దరఖాస్తుదారులకి, అంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా వీసాను అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఒక 1 year వరకు $1,00,000 వరకు కట్టాలి అనమాట. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి అవసరం లేదని చెప్పి అని అంటున్నారు. ఇక బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. ఊరువాడ ఉయ్యాల, బతుకమ్మ సంబరాలు ఉయ్యాల. ఇక బతుకమ్మ అంటేనే మన హైదరాబాదు పల్లెటూర్లు, గ్రామాలు అన్నిట్లో ఇక బీభత్సంగా చేస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ మనమే ఆసియా కప్లో పాక్పై భారత్ విజయం. సూపర్ 4 మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి నిన్నటి నుంచి. మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యాయి. నిన్న జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఇండియాలో అభిషేక్ వర్మ అండ్ సుమన్ గిల్ మెరుపు దాడులు. భారత్ ఘన విజయం. నెక్స్ట్ ఓన్లీ ఇంపార్టెంటే చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఏవేవైతే ఇంపార్టెంటో అవి వరకే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇచ్చేసాడు. చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్. నేటి నుంచి జిఎస్టీ తగ్గింపు ఉత్సవాలు. దాదాపు 2,500 నుంచి 85,000 రూపాయల వరకు తగ్గనున్న టీవీ ధరలు అనమాట. అంటే అంత మొత్తంలో తగ్గనున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడో చూడండి ఒకసారి. అయిగోండి, 12% ఉన్న పన్ను రేటును ఇప్పుడు 5% తగ్గింది. అదేవిధంగా 28% ఉన్నటువంటి పన్ను రేటు 18% తగ్గించారు. దీని ఫలితంగా ఏమవుతుందంటే దాదాపు 2 లక్షల కోట్ల వరకు ఆదాయం అనేది ప్రజలకు రానుందన్నమాట. అంటే ప్రజలు దాన్ని వినియోగించనున్నారు. అత్యవసర వస్తువులు అంటే ₹5 5% గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిత్యావసర వస్తువులపైన కాకుండా మిగిలిన గూడ్స్ అంటే వేటిపైన అయితే ఇదివరకు 12% జిఎస్టీ విధించారో దానిపైన 5% జిఎస్టీని, అదేవిధంగా వేటిపైన అయితే ఇదివరకు లగ్జరీ గూడ్స్ 28% విధించారో ఇప్పుడు వాటిపైన 18%ని విధించడం జరిగింది అనమాట. సో దీనివలన వినియోగదారులు లబ్ధి పొందే అవకాశం ఉందనేసి చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్థానిక ఎన్నికలు రేపటిలోగా రిజర్వేషన్ల ఖరారు అనమాట. అంటే రేపటిలోగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని చెప్తుంది. వివరాలు బహిర్గతం చేయొద్దు, CS కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్కు ఆదేశం అనమాట. తెలంగాణలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం జడ్పీటీసీ, జడ్పీ చైర్పర్సన్, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను ఈ నెల 23 నాటికి ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అయితే ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు నిర్వహిస్తారనమాట. అంటే అదే ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే రాష్ట్రాల్లో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నిర్వహించేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అదే స్థానిక సంస్థల ఎన్నికలను అయితే మాత్రానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ డిఫరెన్స్ మాత్రం మనం గుర్తుంచుకోవాలి.
పాలిటీలో మినిమం అనమాట ఇది. నెక్స్ట్ అక్రమాలకు హైడ్రా చెక్ అనమాట. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్ పెడుతూనే ఉంది. గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత, సిబ్బందిపై రాళ్ళు రువ్విన స్థానికులు, పలువురికి గాయాలట. ఇక వాళ్ళ బాధ వాళ్ళది. సగం మంది నిందితులు పరారీలోనే ఉన్నారనమాట. దేనికి సంబంధించిందంటే విదేశాల్లో మత్తుదంద సూత్రధారులు. ఈగల్ పోరాటానికి ఇదే అడ్డంకి. ఇది కరెంట్ అఫైర్స్కి చాలా యూజ్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఈ ఈగల్ అనే పదాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అసలు ఏమంటాడంటే ఈగల్ అని ఇచ్చేసి ఇది దేనికి సంబంధించిందని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు. ఏంటి దేనికి సంబంధించిందో చూద్దాం. రాష్ట్రంలో మత్తు మహమ్మారిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ విభాగానికి నిందితులు పట్టుబడకపోవడంతో విచారణలో కొత్త సవాలు ఎదురవుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈగల్ అనేది దేనికి సంబంధించిందంటే ఎవరైతే మారక ద్రవ్యాలను వినియోగిస్తూ మారక ద్రవ్యాలను అమ్ముతున్నారో వారిపైన, అంటే వారిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక పోర్టల్ లాంటిది అనమాట ఈగల్ అనేది. ఈ ఈగల్ విభాగానికి సంబంధించింది. ఇతర రాష్ట్రాల్లో ఉండటంతో వారి ఆచూకీ గుర్తించడం కష్టమవుతుంది. విదేశాల్లో ఉన్నవారు నిందితులు సంగతి పక్కన పెడితే నెలల తరబడి ఇరుక్కున్నవారు ఇక్కడున్నవారు చిక్కకపోవడంతో ఈగల్ సాగిస్తున్న పోరాటానికి అవరోధంగా మారింది. అంటే ఈ ఈగల్ అనేటువంటి సంస్థ వచ్చిందే మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న వారిని దానిపైన చర్య తీసుకోవడం కోసం. కానీ ఎక్కువ శాతం మంది విదేశాల్లోనే ఉన్నారనమాట. వాళ్ళు దాన్ని పట్టుకోవడంలో కొంచెం అవరోధాలు ఎదురవుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే ఈగల్ అనేది దేనికి సంబంధించింది. నెక్స్ట్ బతుకమ్మ ఉత్సవాలు హైదరాబాద్ అంతటా జరగనున్నాయి. బతుకమ్మ దీవెనలతో సుఖశాంతులు కలగాలి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. నీ ఆరోగ్యాన్ని ఒక కంటి కనిపెట్టుకోమా. ఇది ఒకసారి మనం చూడాలి ఫ్రెండ్స్. ఇది మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది. కౌన్ బనేగా కరోడ్పతిలో రూ 50 లక్షలు గెలుచుకున్న వడ్రంగి. 50 లక్షలు గెలుచుకున్నారంట. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించే కౌన్ బనేగా కరోడ్పతి ఇటీవలి షోలో పంజాబ్లోని జలంధర్కు చెందిన ఓ యువకుడు రూ 50 లక్షలు గెలుచుకుని ఔరా అనిపించాడు. హుస్సేన్పూర్కు చెందిన చందర్పాల్ అతని పేరు. ఓ వడ్రంగి కౌన్ బనేగా కరోడ్పతిలో అడుగు పెట్టాలని 5 ఏళ్ళుగా ప్రయత్నించంటే 5 ఏళ్ళుగా తను కేబీసీలో పాల్గొనాలని చెప్పి ప్రయత్నిస్తే నేటికి తన కళ సాకారమై 50 లక్షల రూపాయలు సాధించాడు. చూడండి ఫ్రెండ్స్, అలాంటి మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు. ఎందుకంటే మనలో కూడా ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది, అలాంటివి మనం కూడా చేయగలము అని చెప్పేసి. ఇవి మనం ఆర్టికల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఆర్టికల్స్ సాగర్కు ఎత్తిపోత వరద అనమాట. వర్షాల బీభత్సంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాజీ డిఎస్పీ నళిని ఆమె లేఖ రాసిందంట. ఇవాళ భారత్ ఘన విజయం. ఆహో అభిషేక్. పాకిస్తాన్ భారత్ విజయం. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇది ఆయిల్ పామ్ సాగులో తెలంగాణకు ప్రథమ స్థానం. ఆయిల్ పామ్ సాగులో 4 ఏళ్లలో 78,869 హెక్టార్లలో కొత్తగా విస్తరణ. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అన్నమాట. ఇంపార్టెంట్ ఇది ఒక కార్యక్రమం. ఈ అమలులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. 2021 నుంచి 5 ఏళ్ల కాలానికి కేంద్రం 3.22 లక్షల హెక్టార్ల సాగు లక్ష్యాన్ని 9 రాష్ట్రాలకు నిర్దేశించింది. అందులో తెలంగాణ చూడండి 1,25,300 హెక్టార్ల లక్ష్యానికి 78,869 హెక్టార్లు 63% సాగు చేసి ముందు నిలిచిందనమాట. ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే నేషనల్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ యొక్క పథకంలో భాగంగా ముందంజలో ఉన్న రాష్ట్రం ఏంటంటే తెలంగాణ అనమాట. తెలంగాణకు ప్రథమ స్థానం ఆయిల్ పామ్ సాగులో. ఇప్పుడే కాదు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో కూడా తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో ఏ ఊరు ఎవరి జాగిరి కాదట, అంతే కదా. నెక్స్ట్ ఇందిరమ్మ మహిళా యోజన దరఖాస్తులలో లోటుపాట్లు సవరించాలి. మైనారిటీ సంక్షేమ సంఘం. కొన్నిట్లో లోటుపాట్లు ఉంటాయి కంపల్సరీ.
బంజారాలకు ఎస్టీ రిజర్వేషన్లు, ఇందిరాగాంధీ పుణ్యమే, కాంగ్రెస్ నేతలు మనకు సంబంధించి అనుకోవడం మనకి ఫస్ట్ నుంచి ఉంది కదా ఫ్రెండ్స్. టుడే న్యూస్ అంటే నేను కరెంట్ అఫైర్స్ వరకు ఇందులో చేయదలుచుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ లాగ్ అయిపోతుంది. సో ఆ లాగ్ని ఇవాళ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇది కనుక చూసుకుంటే ఇవాళ ప్రతిభలో ఇచ్చాడు, ఇది చాలా వరకు యూజ్ అవుతుంది, అర్థమెటిక్ ఇచ్చాడు. ఒకసారి తీసుకొని ఇవాళ ప్రతిభా పేపర్ చేస్తే చాలా బెటర్. చూడండి ఇక్కడ ఆరోగ్యం గురించి ఇక్కడ మనకు ఒక 2 మంచి పాయింట్స్ ఏంటి అంటే సికిల్ సెల్ ఎనీమియా అనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సికిల్ సెల్ ఎనీమియా అనేది దేనికి సంబంధించింది అంటే రక్తంలోని హెమోగ్లోబిన్ గొలుసుల్లో ఏర్పడే ఉత్పరివర్తనాల వల్ల అర్ధచంద్రాకారపు ఎర్ర రక్త కణాలు ఏర్పడి సికిల్ సెల్ ఎనీమియా కలిగిస్తుంది. అంటే మనకి యాక్చువల్గా బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి అంటే గుండ్రంగా ఉంటాయి, కానీ ఆ బ్లడ్ సెల్ ఏమవుతుందంటే ఒక కొడవలి ఆకారంలో లేదా అర్ధచంద్రపు ఆకారంలో ఆ బ్లడ్ సెల్స్ అనేది ఏర్పడుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి. సో దాన్ని ఏమంటామంటే మనం సికిల్ సెల్ ఎనీమియాగా పరిగణిస్తాం. రక్తం అనేది హెమోగ్లోబిన్, హెమోగ్లోబిన్ అంటేనే బ్లడ్, బ్లడ్ అంటేనే హెమోగ్లోబిన్. రక్తానికి ఎరుపు రంగు ఇచ్చేది ఏంటి? హెమోగ్లోబిన్. హెమోగ్లోబిన్ వలనే రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ తలసేమియా, ఇది కూడా ఒక డిసీజ్ అనమాట. రక్తంలో ఉండే వర్ణ ద్రవ్యం అని, వర్ణ అంటే ఇక్కడ కలర్ ఫ్రెండ్స్, అంటే రంగు అనమాట. రక్తంలో ఉండే రంగు వర్ణద్రవ్యమైన హెమోగ్లోబిన్లోని ప్రోటీన్ లోపించడం వల్ల సంభవిస్తుంది. ఇది వంశపారంపర్యంగా సంక్రమించే రుగ్మత అనమాట. అంటే హెమోగ్లోబిన్లో ప్రోటీన్ ఉంటుంది, ఆ ప్రోటీన్ అనేది ఎప్పుడైతే లోపిస్తుందో ఆ లోపం వల్ల వచ్చేది తలసేమియా. ఈ తలసేమియా అనేది వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఒక వ్యాధి అనమాట. నెక్స్ట్ ఇక మిగతా వాటి గురించి, మిగతా డిసీజెస్ గురించి ఈనాడు ఇచ్చాడంట, అదొకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవాళ టుడే కరెంట్ అఫైర్స్ అనేవి అక్కడ వరకు ఒకసారి మీరు చూస్తే మంచిది. ఇవి ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ప్రతిభలో ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి అక్కడ ఇచ్చినవి అనేది చాలా ఇంపార్టెంట్. నేను వరకు ఇవాళ ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి వరకు డిస్కస్ చేస్తున్నాను మీతోటి, ఎందుకంటే అవి ఇంపార్టెంట్ కాబట్టి. ఇక మిగతా ఏవైతే ఉంటాయో అవి మీరు ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ 3 కరెంట్ అఫైర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇవి చూద్దాం ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది కనుక చూసుకుంటే వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ విన్నర్గా ఎవరు నిలిచారు అంటే, వింబుల్డన్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకి టెన్నిస్ అనేది 4 రకాలుగా జరుగుతుంది ఫ్రెండ్స్, అందుట్లో వింబుల్డన్ అనమాట. ఈయనకు ఇదే తొలి వింబుల్డన్ టైటిల్. ఫైనల్లో స్పెయిన్ క్రీడాకారుడు కార్లోస్ అల్కరాజ్పై నెగ్గాడు. మహిళలు సింగిల్స్ టైటిల్ను పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ అనమాట. మహిళల్లో అయితేనేమో ఇగా స్వైటెక్, అదే పురుషుల సింగిల్లో అయితే కార్లోస్. ఇక్కడ వింబుల్డన్ అనేది పురుషుల సింగిల్స్ ఉంటుంది, మహిళల సింగిల్స్ ఉంటుంది. పురుషుల సింగిల్స్లో గెలిచింది ఎవరయ్యా అంటే కార్లోస్. మహిళల సింగిల్స్లో గెలిచింది ఎవరు? కార్లోస్. మహిళల సింగిల్లో పురుషుల సింగిల్లో గెలిచింది కార్లోస్. అదే మహిళల సింగిల్లో గెలిచింది ఎవరయ్యా అంటే ఇగా స్వైటెక్. గుర్తుపెట్టుకోండి, వింబుల్డన్ 2025 పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరయ్యా అంటే కార్లోస్. అదేవిధంగా వింబుల్డన్ 2025 మహిళా సింగిల్స్ ఇగా స్వైటెక్ అనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఫ్రెండ్స్, అదే భారతదేశానికి ఎరువులు సరఫరా పెంచడానికి ఇటీవల కేంద్రం ఏ దేశంతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది? సౌదీ అరేబియాతో. ఎరువులను పెంచడం అంటే ఎరువుల సరఫరా, ఇప్పుడు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎరువుల సరఫరా అనేది చాలా విపరీతంగా వెనుకబడ్డదన్నమాట. సో దానికోసం సౌదీ అరేబియాతో గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2025-26 నుంచి 5 ఏళ్ల పాటు భారత్ ఏటా 3.1 మిలియన్ మెట్రిక్ టన్నుల డయామ్మోనియం ఫాస్ఫేట్ అంటే డిఏపి అనమాట ఎరువులు అందుకుంటుంది అనమాట జాతీయ వైద్య కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్ నేను చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వైద్య కమిషన్ కొత్త చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే నేషనల్ కమిషన్ ఫర్ హెల్త్ అనమాట. జాతీయ వైద్య కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ హెల్త్. ఇటీవల ఎవరు నియమితులయ్యారట? చూడండి ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ అభిజిత్ సేత్ అనమాట. నేమ్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ అభిజిత్ సేత్. అదే అభిజిత్ సేత్ గారు ఇప్పుడు చూడండి అసలు ఎక్కడ అంటే
ఎవరు నియమితులు అంటే అక్టోబర్లో రాజీనామా చేసిన డాక్టర్ బిఎన్ గంగాధర్ స్థానంలో, అంటే ఎవరి స్థానంలో వచ్చాడు ఇక్కడ? బిఎన్ గంగాధర్ స్థానంలో వచ్చారు. ఎవరి స్థానంలో వచ్చారంట? బిఎన్ గంగాధర్ స్థానంలో వచ్చారు. ఎవరు వచ్చారు? డాక్టర్ అభిజిత్ సేన్. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఎవరు జాతీయ వైద్య కమిషన్ అంటే డాక్టర్ అభిజిత్ సేన్ గారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టుడే మనం తీసుకున్నటువంటి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకంతే ఫ్రెండ్స్ టుడే ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఒకసారి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాము. ప్రతి ఇంట పండుగ జీఎస్టీ 2 స్లాబులు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అమల్లోకి రానుంది. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం. ఏటా H1B వీసాపై $1,00,000 చెల్లించనక్కర్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. నేను ఇంకా కొంచెం నా చెప్పే విధానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. కంపల్సరీ మీకు మంచిగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను.